రాష్ట్రంలోని ప్రజలందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాల మీద స్పందించాలని గతంలో సిరిసిల్లలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే నేతా కార్మికులకు సంబంధించినటువంటి వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగించే ప్రజలు ఉన్నారో వారిలో అద్దకం కార్మికులు కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేటువంటి వారు పద్మశాలి కమ్యూనిటీ నుంచి ఉన్నటువంటి వారే అద్దకం కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్మికుల గుర్తింపు కానీ, థ్రిఫ్ట్ ఫండ్ కానీ, లేదంటే చేనేత బీమా పథకం కానీ, చేనేత రుణమాఫీ సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవేవి కూడా ఈ అద్దకం కార్మికులకు వర్తించడం లేదు. నిరుపేదలుగా ఉండి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి గరీబ్ పరిస్థితిలో ఉన్నటువంటి వారే అద్దకం కార్మికులు. వారి వృత్తి సజీవంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవైపు కార్పొరేట్ శక్తులు డైయింగ్ సెంటర్స్, పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీలు పెట్టుకొని నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో వీరి ఉపాధిని పూర్తి స్థాయిలో కోల్పోయారు. అక్కడో ఇక్కడో ఎంతో కొంత పనిచేసుకుంటున్నటువంటి వారికి ప్రభుత్వం యొక్క ప్రోత్సాహాలు లేకపోవడం వల్ల మరి ఇలా డీలా పడుతూ ఉన్నారు. రోజు రోజుకు నేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు విరివిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనబడుతోంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా చేనేత జౌళి శాఖ మంత్రి గారు వెంటనే ఈ యొక్క నేత కార్మికుల అంశాల మీద స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేత కార్మికులకు వర్తించేటువంటి ప్రతి ప్రభుత్వ ప్రయోజనాన్ని, లబ్ధిని ఈ యొక్క డైయింగ్ కార్మికులకు కూడా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిరిసిల్లను సందర్శించాలి ముఖ్యమంత్రి గారు. నేత కార్మికులు ఎవరైతే చనిపోతున్నారో వారి కుటుంబాలను ఆదుకోవాలని గత 4 నెలలుగా మేము కార్యాచరణ చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ స్పందించడం లేదు. పెండింగ్లో ఇప్పటికీ 4 కార్పొరేషన్స్, పద్మశాలకు సంబంధించినటువంటి పవర్లూమ్ కార్పొరేషన్ కానీ, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ కానీ, టెస్కో కానీ, ఖాదీ బోర్డు, ఇవన్నీ కూడా వాటికి పాలక మండలిని నియమించకుండా పెండింగ్లో పెట్టిర్రు. కాబట్టి ఏదైతే ఈ యొక్క రాష్ట్ర జనాభాలో 40 లక్షలకు పైచిలుకున్నటువంటి పద్మశాలుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను.